ప్రజాసేవకై రాజకీయాలలోకి వచ్చిన తాను ప్రజా సంక్షేమం అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని 14వ డివిజన్ వేపదొరవులో పార్కు పనులు ప్రారంభించిన ఆయన వైసీపీ హయాంలో సినా కబ్జాలను అడ్డుకున్నామని, ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే విధంగా యోగా కౌన్సిలింగ్ సెంటర్లతో కూడిన పార్కును అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ పార్కుకు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేరును నామకరణం చేశారు. దాదాపు 6 నెలల ఏమి చేయలేకపోతున్నావు అనే బాధ నాలో ఎప్పుడు వెంటాడేది. నేను ఎప్పుడు పనిచేసే తత్వం నా చిన్నతనా నుంచి ఒక కాలేజీ విద్యార్థి సంఘాల్లో కానివ్వండి, ఏదైనా ఒక పనిచేసే తత్వం, పేదలకి ఒక పాటుపడాలనే తత్వం. ఈ నుడా ద్వారా రాష్ట్రంలో నెంబర్ 1 తేవాలని ఈ స్థానానికి వచ్చా. గతంలో నెంబర్ 1 తెస్తా అనుకున్నాం. ఆ రోజు నారాయణ గారి సహకారంతో నెల్లూరు చెరువు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కట్టించడం జరిగింది. అదే రకంగా పిచ్చేటి కళ్యాణ మండపం దగ్గర స్థలం ఆక్యుపై అయిపోతుంటే 3/4 ఎకరా స్థలాన్ని దాన్ని రక్షించి 2,20,00,000 పెట్టి ఆనాడు ఆ పార్క్ కట్టాం, నందమూరి తారక రామారావు పార్క్. దాని తర్వాత ఆదిత్యనగర్లో ఆ ప్లేస్ని అక్రమార్కులు ఆక్రమిస్తుంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్కు 1,05,00,000 పెట్టి నోడా కట్టించింది. వేపదొరువులో స్థలం ఆక్రమిస్తుంటే ఆనాడు ప్రసాద్ కోర్టులో వేసి ఆపిచ్చి 75 లక్షలు పెట్టి ఒక పేదల ప్రాంతాల్లో పార్క్ కట్టించాం. ఎవరు ఎప్పుడో ఎంతోమంది మంత్రులైనా ఎమ్మెల్యేలైనా గతంలో హరిజనవాడలో పార్కులు లేవు. అటువంటిది నేను వచ్చిన తర్వాత ఒక హరిజనులు ఉన్న ప్రాంతం వేపదొరు, అదే రకంగా యలవాడ దిన్నె, చింతారెడ్డిపాలెం, హరిజనవాడ ఈ ప్రాంతాల్లో ఆనాడు కట్టాం. మళ్ళీ ఇప్పుడు నుడా చైర్మన్ తర్వాత ఫస్ట్ బాలాజీ నగర్. నెల్లూరు అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ నెల్లూరు. అటువంటిది దాదాపు